మాదాపూర్ మెడికవర్ వైద్యులు న్యూరో సెట్టింగ్ ద్వారా వృద్ధురాలకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వృద్ధురాలు తీవ్రమైనటువంటి పక్షవాతంతో మెడికవర్ హాస్పిటల్లో చేరారు. క్లిష్టమైన న్యూరో సెట్టింగ్ చికిత్స ద్వారా ఆమెను శాశ్వత వైకల్యం నుండి రక్షించినట్టుగా డాక్టర్ రంజిత్ రెడ్డి తెలియజేశారు. ఇక ఆమెకు వచ్చినటువంటి పక్షవాతం చాలా అరుదైందని, ప్రమాదకరమైందని అన్నారు. ఇక మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడడం వల్ల రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోయిందని తెలియజేశారు. న్యూరోఫార్మ్ అట్లాస్ అనే అత్యాధునిక స్టంట్ను ఉపయోగించి మెదడుకు రక్త ప్రవాహాన్ని కూడా పునరుద్ధరించినట్టుగా తెలియజేశారు డాక్టర్లు. ఈ క్లిష్టమైనటువంటి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు. సో ఈరోజు ఒక 69 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ గురించి రిపీటెడ్గా స్ట్రోక్స్ వస్తున్నటువంటి ఒక పేషెంట్ గురించి మాట్లాడడానికి మనం కలిసామండి. సో ఇవిడికి ఏంటి అని అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా కూడా క్రిటికల్ బ్లాక్స్ వల్ల స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి. ఆవిడకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ అనేది చాలా లోపల సెగ్మెంట్లో అంటే ఆఫ్థాల్మిక్ సెగ్మెంట్ అంటాం అనమాట. ఆఫ్థాల్మిక్ సెగ్మెంట్ ఆఫ్ ఐసీఏలో క్రిటికల్ బ్లాక్ ఉండటం వల్ల రిపీటెడ్గా స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ని మనము స్టెంటింగ్ చేసామన్నమాట. సో యూజువల్లీ ఇంట్రాక్రేనియల్ స్టెంటింగ్ అని చెప్పేసి అంటాం. ఈ ఇంట్రాక్రేనియల్ స్టెంటింగ్ అనేది రొటీన్గా చేసేటటువంటి ప్రొసీజర్ కాదు. సో ఇంట్రాక్రేనియల్ స్టెంటింగ్ అనేది ఎప్పుడు చేస్తాము అని అంటే ఒక బ్లాక్ ఉండి ఆ బ్లాక్ మెడిసిన్స్ ఇంట్రాక్రేనియల్ సెగ్మెంట్లో బ్లాక్ ఉండి ఆ బ్లాక్ మెడిసిన్స్ ద్వారా ట్రై చేసిన అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసినా సరే అయినా కానీ రిపీటెడ్గా స్ట్రోక్స్ వస్తున్నాయి అని అంటే అప్పుడు మాత్రమే చేస్తాము. సో యూజువల్లీ ఏంటి అని అంటే ఈ కెరోటిడ్ అంటే ప్రాక్సిమల్ కెరోటిడ్ అంటే ఐసీఏ అండ్ సీసీఏలో స్టెంటింగ్ చేసినాం అంటే థ్రోట్ భాగాల్లో స్టెంటింగ్